హాయ్ అందరికీ ఈరోజైతే నాటుకోడి ఫ్రై రైస్లోకైనా కానీ చపాతీస్కైనా కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నాటుకోడిని మంచిగా వాష్ చేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని అందులో సాల్ట్ పసుపు వేసుకొని వాటర్ తగ్గేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. వాటర్ మొత్తం తగ్గిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి వేసుకొని కలిపేసుకోండి. దానిలో అల్లం పేస్ట్ వేసుకొని అల్లం స్మెల్ పోయేంత వరకు మళ్ళీ కలిపేసుకొని ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోండి. ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఇంకా 2 యాడ్ చేసుకోండి. దానిలోనే గరం మసాలా వేసుకొని వెల్లిపాయలు వేసుకొని మంచిగా కలిపేసుకోండి. మొత్తం మంచిగా కలిపిన తర్వాత దానిలో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, సరిపోయినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మంచిగా కలిపేసుకోండి. అంతే, లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ